రైట్ ఇక నేడు చెన్నైలో ఐపీఎల్ చివరి సమరానికి సిద్ధమైంది. చెన్నైలో కోల్కతా నైట్ రైడర్స్ అలాగే హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా తుది పోరాటానికి సిద్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. ఓటీ రాకేష్. ఐపీఎల్ 10వ సీజన్ ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. ఇవాళ చెన్నై వేదికగా తలపడనున్న ఈ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇవాళ రాత్రి 7:30 గంటలకు చెన్నై చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇవి మనం మసప్టాక్ గ్రౌండ్లో ఉన్నాం. దీనిపై మరింత సమాచారం మన క్రికెట్ అభిమానులను తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. ఆదినారాయణ నా పేరు. ఇవాళ సన్ రైజర్స్ మన హైదరాబాద్ మ్యాచ్ చెపాక్లో ఆడుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? రెండు టీములు బాగానే గట్టిగా ఉన్నాయి, కానీ సన్ రైజర్స్ బాగా ఆడుతుంది. ఎందుకంటే హెడ్ మిగతా అభిషేక్ శర్మ అంతా చాలా మంది గట్టిగా ప్లేయర్స్ బాగా స్ట్రాంగ్ అయినారు కాబట్టి హైదరాబాద్ మీదే ఓపెంది. కానీ కోల్కతాను కూడా అంత లైట్గా తీసుకోకూడదు. కోల్కతా ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు, కానీ హైదరాబాద్ అభిమానులు కాబట్టి కంపల్సరీ హైదరాబాదే గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే లీగ్లో కోల్కతాపై మనం 2 సార్లు ఓడిపోయాం. ఈసారి గెలుస్తుందని మీరు అంచనా వేయగలుగుతారు? లేదు, ఖచ్చితంగా ఈసారి రివెంజ్ తీసుకుంటుంది, ఖచ్చితంగా 100% గెలుస్తుంది. ఇప్పటికే రికార్డ్ సెట్టర్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు చెపాక్ స్టేడియం అనుకూలిస్తుందా లేదా దీనిపై అభిప్రాయం తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు రవిప్రసాద్. చెప్పండి. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ చెన్నైలో అంటే సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. డెఫినెట్గా కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఫేవరెట్గా దిగుతుంది బరిలోకి. సో ఇప్పుడు ఆడబోయే పిచ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ పిచ్, అంటే కంపేర్ టు లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడిందో అది కొంచెం స్లో పిచ్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పిచ్ అంటే మేబీ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే తప్పకుండా 250+ రన్స్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు విజయం సాధించబోతుంది. అందరూ ఇంట్లో సండే కదా, మంచిగా ఎంజాయ్ చేయండి. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు చేసుకొని, మందు దావతులు చేసుకొని హైదరాబాద్ని విజయం ఎంజాయ్ చేయండి అందరూ. హైదరాబాద్ ఫైనల్కి వెళ్ళడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది, తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇవాళ ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది అనే దానిపై తీవ్ర ఆసక్తిగా ఉంది. దీనిపై ఏమంటారు? సో మీ పేరు చెప్పండి. నా పేరు సికందర్ అండి. ఇది మసప్ ట్యాంక్ క్రికెట్ గ్రౌండ్. అందరు సండే ఇక్కడ వచ్చి మ్యాచ్ ఆడుతుంటాం. ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ రెండు స్ట్రాంగెస్ట్ టీమ్ ఆఫ్ ది సీజన్ ఇప్పుడు తలబడుతున్నాయి. ఈరోజు ఈ చపాక్ స్టేడియం గురించి లాస్ట్ టైం చపాక్లో కూడా చూశారు మీరు, ఎంత ఎంత టఫ్గా పిచ్ ఉందో. కానీ ఈసారి పిచ్ మారిందంట. ఇది చాలా మంచి బ్యాటింగ్ పిచ్ ఈసారి. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 250 రన్స్, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250 రన్స్ ఖచ్చితంగా చేరుతుంది. సో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాదే గెలుస్తుందని ఆశిస్తున్నాము. సార్లు కోల్కతాపై మనం ఓడిపోయాం, ఈసారి గెలుస్తామని ఆశాభావం మీరు వ్యక్తం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 రన్స్లో ఓడిపోయినామండి మనం లాస్ట్ బాల్లో. ఖచ్చితంగా అదే రిపీట్ అయ్యి ఈసారి క్యూమిన్స్ వచ్చేసి లాస్ట్ బాల్లో 6 కొడతాడని ఆశిస్తున్నామండి. హైదరాబాద్ ఫైనల్ చేరిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్నది సర్వత ఆసక్తి నెలకొంది. దీనిపై బ్రో మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్. నా పేరు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కలకత్తా నైట్ రైడర్స్ గెలిచింది ఈరోజు. ఎవరికి మ్యాచ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? 100% అయితే కలకత్తా నైట్ రైడర్స్ విన్ ఛాన్స్ ఉంది. ఎందుకు గెలుస్తున్నారు? ఎందుకంటే ఆ టీంలో ప్రతి బలహీనాలు బాగానే ఉన్నాయి. బ్యాటింగ్లో అయినా బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. పిచ్ సహకరిస్తుంది అంటారా? 100% సహకరిస్తుంది. ఈరోజు కలకత్తా నైట్ రైడర్స్ టాస్ విన్ అయ్యి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కి వాతావరణం అనుకూలించకపోతే ఎలా అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే బీసీసీఐ ఇప్పటికే రిజర్వ్ డేని ప్రకటించింది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఆగిపోతే మరుసటి రోజున అక్కడ నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్గా ఉన్న కేకేఆర్ను విజేతగా ప్రకటించనున్నారు.